హాయ్ అండి. ఈరోజు ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొన్ని క్లయింట్ రివ్యూస్ కూడా అటాచ్ చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అంతా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఇది చాలా ఓల్డ్ నెక్లెస్ అండి. వైట్ స్టోన్స్తో వచ్చిన నెక్లెస్ని, సింపుల్గా ఉన్న ఈ నెక్లెస్ని హెవీ గుట్టపూసలాగా రీడిజైన్ చేశారండి. ఇలా పింక్ కాంబినేషన్లో కుందన్ పెండెంట్స్ అటాచ్ చేసేసి ఇలా హెవీగా రీడిజైన్ చేశారండి. ఇది ఓల్డ్ అంక డైమండ్ నెక్లెస్ అండి. సింపుల్గా ఉన్న ఈ నెక్లెస్ను 2 నెక్లెసెస్ కంబైన్ చేసి ఇలా హెవీగా రీడిజైన్ చేశారండి. ఇవన్నీ ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అండి. మీరు ఏవైనా ఆర్నమెంట్స్ అంటే రీడిజైనింగ్ కోసం తీసుకొచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ ఆర్నమెంట్ కాకుండా మీ దగ్గర ఇంకేమైనా పాత ఓల్డ్ ఆర్నమెంట్స్ 2-3 ఉంటే అవన్నీ కూడా తీసుకెళ్తే మీకు 2 ఆర్నమెంట్స్ కలిపి కూడా కంబైన్గా ఏదైనా ఆర్నమెంట్ రీడిజైన్ చేయాల్సి వస్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారండి. ఆర్నమెంట్కి సెట్ అయ్యే విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ మీకు చెప్తారండి, సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు బడ్జెట్ ప్రకారంగా మీరు సెట్ చేసుకుని రీడిజైన్ చేయించుకోవచ్చండి. మీరు ఏదైనా ఓల్డ్ ఆర్నమెంట్ రీడిజైన్ చేయించాలి అనుకుంటే అంటే కస్టమైజేషన్ కూడా చేస్తారండి. మీరు ఏదైనా సరే రీడిజైన్ కానీ కస్టమైజేషన్ కానీ ఏదైనా చేయించాలనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి. ఇది న్యూ స్టోర్ ఏం కాదండి, 15 years నుంచి ఉన్న ట్రస్టెడ్ జ్యువెలరీ షాప్ అండి. ఒకసారి విజిట్ అవ్వండి. ఇది ఓల్డ్ పచ్చల నెక్లెస్ అండి. ఈ పచ్చల నెక్లెస్కి కింద మనకి కుందన్ డ్రాప్స్ అలాగే పర్ల్స్ డ్రాప్స్ ఇచ్చేసేసి ఇలా పైన మైక్స్ ఇచ్చేసి ఇలా రీడిజైన్ చేశారండి. మీరు ఫస్ట్ ఆర్నమెంట్ రీడిజైన్కి బడ్జెట్ ఎంతో ఫిక్స్ చేసుకొని వెళ్తే అక్కడ మీకు చాలా ఈజీగా సజెస్ట్ చేస్తారండి మీ బడ్జెట్ తగ్గట్టుగా. క్లయింట్ రివ్యూ అటాచ్ చేశాను, ఒకసారి చూసేయండి. రాధా గారి సెట్ సూపర్ ఉంది. వర్జీనియా మ్యామ్ మీరు ఉండేది? బాస్టన్ నుంచి. ఓకే, 3 months బ్యాక్ పంపించి చేయించుకున్నారు. ఏ అకేషన్లో కొన్నారండి? జనరల్గా కొన్న సెట్ ఇప్పుడు మంచిగా, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, బాగుంటుంది, సింపుల్గా ఉందని ఇది మార్చుకున్నాను. 20 years బ్యాక్. ఇది కూడా 2010 అనుకుంటా. ఓకే, సో మీరు ఆన్లైన్లో డిజైనింగ్ చేయించుకున్నారు కదా. ఆన్లైన్లో డిజైన్ చేయించుకున్నప్పుడు అన్నీ పెట్టి చూపించాం మేము, మీకు ఎలా కావాలా డిజైనింగ్. సో అన్నిట్లోకి ఇది బాగా నచ్చింది. సో ఎందుకు ఇది బాగా నచ్చింది? ఈ మోటివ్ అంటే మా పద్మాలు అట్లా ఉన్నాయి, నిండుగా ఉంటుందని. అండ్ కలర్ 2-3 డిజైన్స్ చెప్పారు, నాకు ఇది బాగా నచ్చింది. అన్నిట్లోకి నేను మా వారు ఫ్రెండ్ ముగ్గురికి ఇది బాగా నచ్చి ముగ్గురు ఓటింగ్ చేసుకున్నా. అంటే 3-4 పంపించారు కదా మీరు డిజైన్లు, ఇది నచ్చి చాలా క్లాసీగా ఉంది. మంచి మ్యాచింగ్ చీర కట్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ కన్నీ ఇవే. సో ఇది ప్లెయిన్ సెట్ చాలా క్లాసీగా ఉంది. అండ్ బాగా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇది ఎన్ని ఇయర్స్ అండి? 1985 ఆ టైం ఉంటుంది, 82. సో ఇది పాతది మనము పైకి ఫ్లిప్ చేసాం డిజైన్ని, ఇప్పుడు కొత్తది మ్యాంగోస్. సో మ్యాంగోస్ కూడా చాలా అందంగా వచ్చాయి అండ్ కొత్తగానే అనిపిస్తుంది. పాతది అన్న ఫీలింగ్ కూడా ఉంది, నిండుగా ఉంది. చాలా బాగుంది. సో చాలా 85 అప్పటి 90లో మా 40 years. చాలా. అండ్ మీరు ఏది వేసుకున్న ఏ చీరకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్స్ దీంట్లో ఏమి ఎక్కువ లేవు కాబట్టి ఎటువంటి అటైర్కైనా బాగుంటుంది మీకు. రాధా గారు, సో ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? ఇది మా గ్రాండ్ మదర్, నేను పుట్టినప్పుడు ఆవిడ కొనుక్కున్నారు, నాకే ఇచ్చారు ఆవిడ. సో గ్రాండ్ మదర్ జ్యువెలరీ టు గ్రాండ్ డాటర్. ఇప్పుడు మీ పాప కోసం అని ఇది పింక్ కలర్. అబ్బాయిలు అంటే వచ్చే కోడళ్ళు పాపలే ఇంకా. సో చాలా బాగుంది పీస్ అండ్ పింక్ వేసేసరికి క్లాసీగా ఉంది. ఇప్పుడు సంగీత్కి ఇది పెట్టుకోవాలని తెచ్చుకున్నా, మ్యారేజ్ సంగీత్లో ఇది పెట్టాలని నాకు. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి.
హాయ్ అండి. ఎలా వచ్చాయి సెట్స్? చాలా అంటే చాలా బాగుందండి. సో సాటిస్ఫైడ్ అండి. మా అమ్మాయి పాతవి ఈ 2 లాకెట్లు, అది 2 years అప్పుడు ఉన్నప్పుడువి, కానీ చాలా బాగా వచ్చాయి. ఐ లైక్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ చిన్నప్పుడు మీ అమ్మాయి ఫస్ట్ ఇయర్ బర్త్డే, ఫస్ట్ ఇయర్ బర్త్డే. ఈ లాకెట్ ఫస్ట్ ఇయర్ బర్త్డేది, ఇది సెకండ్ ఇయర్ బర్త్డేది. ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్ది. దాని కమ్మలు కూడా పెట్టిన, దాని కమ్మలు ఇవి, దీని కమ్మలు ఇవ్వండి. దీనికి పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చేశారు. సో క్లాసీగా ఉంది. ఒక్క పీస్ స్టేట్మెంట్ పీస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఈ స్టోరీ కూడా చెప్పండి మీరే. ఈ బ్యాంగిల్ ఎప్పుడుది? ఇది మా పాపది 3rd బర్త్డే అప్పుడుదండి. ఇది మా అమ్మ ముడి మీదదండి. ముడి బిళ్ళ, ముడి మీద బిళ్ళ. అది ఏం చెయ్యాలా అనుకున్నాను, మీరు ఇలా చేసి ఇచ్చారు. సో నైస్. నైస్, బాగా వచ్చింది. ఎలా వచ్చింది మ్యామ్? సూపర్ గా వచ్చాయి. 2 years నుంచి చేస్తున్నాను మీ దగ్గర. ఏదైనా అవుట్పుట్ చాలా బాగుంటది. అందుకని మా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా అండి. ఇంత బ్యూటిఫుల్ ఇది జ్యువెలరీ కొత్తదే తీసుకుంటే మాకు ఇంకా ఎక్కువ అయ్యేది, చాలా అయ్యేది. విత్ ఇన్ మై బడ్జెట్ నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అంటే పాతవి చేయించుకున్నప్పుడు అదో హ్యాపీనెస్. చూడండి, ఇప్పుడు మీ అమ్మాయిది పాతది అండ్ మీ మమ్మీది మెమరీ ఉంటుంది, ప్లస్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అది మెయిన్ మా మమ్మీది అండి. ఇది అది ఏం చేయాలో అర్థం కాక నా జిట్టా ఇది ముడికి గాని దేనికి గాని పెట్టడానికి అని తప్పుడు రమ్మగారు చెప్పారు. రమ్మగారి దగ్గర చూశాను నేను. మీ ఇచ్చిన మీ ఇన్పుట్ తోటి ఇది ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది నాకు. చాలా అంటే డిఫరెంట్ గా ఉంది. అండి కుందన్ అవనియండి, చుట్టూ పెట్టిన కుందను అది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎవరు పాత బ్యాంగిల్ చేసినాము అన్న ఫీలింగ్ రాదు. అంటే ఒక 6 to 7 grams లో ఎంత పెద్ద సెట్ అయిపోయింది. చాలా బాగుంది.